ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఐడీ అప్‌లోడ్ చేసి అకౌంట్ ఎలా అన్‌లాక్ చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాము. సో, 2024లో చాలా మార్పులైతే జరిగినాయి కాబట్టి క్లియర్‌గా ప్రాసెస్ తెలుసుకుంటే మీరు కూడా ఐడీ సబ్మిట్ చేసి మీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో, దానికోసం మీరు ఏం చేయండి, మీ అకౌంట్‌ని లాగిన్ అవ్వండి. అది బ్రౌజర్‌లో అయినా, ఫేస్‌బుక్ యాప్‌లో అయినా సరే. అయిన తర్వాత మీకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ఉంటది కదా! ఐడెంటిటీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి 2 ఆప్షన్స్ అడుగుతది. కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ హౌ కెన్ వి రీచ్ అనుకుంటూ మన ఈమెయిల్ అడ్రస్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఇవ్వమంటది. ఇక్కడ అందరూ చేసే పొరపాటు ఏంటి అంటే వాట్సాప్ అని ఉంది కదా అనేసి వాట్సాప్ నెంబర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి యాక్సెస్ లింక్ అనేది వాట్సాప్ నెంబర్కి ఎక్కువగా ప్రొవైడ్ అయితే చేయరండి. కేవలం ఈమెయిల్కి మాత్రమే వస్తుంది కాబట్టి వాట్సాప్ నెంబర్ని కాకుండా నార్మల్గా ఈమెయిల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ అనేది పర్టికులర్గా మీ అకౌంట్కి లింక్ అయిందే ఉండాలనేది ఏమీ లేదు. మీ ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి సో సెకండ్ ఆప్షన్గా ఇలాంటివన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాక దానికి కోడ్ అడుగుతుంది. ఎందుకంటే ఇది ఒక వెరిఫికేషన్ కోసం. నిజంగా ఈమెయిల్ వర్కింగ్లో ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన ఐడి కార్డ్ ఎలా క్లియర్గా ఉండాలి అనేది కూడా మనకి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తుంది. ఎలాంటి బ్లర్ అనేది ఉండకూడదు, అలాగే ఇట్లా మడతలు పెట్టి ఉంటుంది కదా, అలాంటివి ఉండకూడదు, ఎక్కువ బ్రైట్నెస్ ఉండదు, అలాగనేసి మొత్తం డిమ్లో ఉండకూడదు. సో క్లియర్గా ఉండాలి. అది కూడా పర్టికులర్గా ఏజీ అనేది ఉండాలి అని మనకు చూపిస్తుంది. సో ఆ ఏజ్ని ఆ కార్డుకి తగ్గట్టుగా మనము ఒక ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆధార్ కార్డ్ అనేది మనం కరెక్ట్గా అకౌంట్కి మ్యాచ్ అయ్యేది లేకపోయినా సరే సో కార్డు పైన ఉండే ఫోటో అనేది క్లియర్గా ఉంది అంటే ఈ విధంగా మనకి హోల్డ్ నీడ్ అని చూపిస్తుంది. మనకి 24 అవర్స్ కానీ 48 అవర్స్లో కానీ ఇలా లింక్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి లాగిన్ కానీ స్పాట్లో మన అకౌంట్ కొంతమందికి 24 అవర్స్ అనేది ఏ టైంలోనైనా మీకు యాక్సెస్ లింక్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది మెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అని కనిపించింది అంటే ఇలా మెయిల్ వచ్చిన 5 మినిట్స్ లోపలనే మీరు క్లిక్ చేసి లాగిన్ అయ్యారనుకోండి స్పాట్లో మీకు ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మీరు ట్రై చేసి సింపుల్గా ఈ 2 ట్రిక్స్తోని ఐడి అనేది సబ్మిట్ చేసి మీ అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీకు వర్కౌట్ అవ్వలేదు అని అంటే వేరే తిరిగి అంటే మీ నెంబర్కి కానీ మీ ఈమెయిల్కి కానీ ఆప్షన్ వచ్చేలాగా ట్రై చేసుకోవచ్చు. దానికోసం మిగిలిన వీడియోస్ చూడండి.